పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి ఒక పక్క వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర మంచి రచ్చ చేస్తూ ఉండగా, మరో పక్క ప్రభాస్ నటించిన ప్రీవియస్ మూవీ అయిన సలార్ ఇప్పుడు జపాన్ లో మాస్ రచ్చ చేయడం స్టార్ట్ చేసింది. ఇండియన్స్ హీరోలలో జపాన్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరోలలో ప్రభాస్ ఒకరిగా నిలవగా, ఇప్పుడు సలార్ సినిమా అక్కడ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి వీకెండ్ లో మంచి కలెక్షన్లతో దుమ్ములేపింది. అక్కడ మరీ రికార్డు బ్రేకింగ్ లెవెల్లో కాకపోయినా కూడా వీకెండ్ లో మొత్తం మీద 18.2 మిలియన్ జపాన్ యెన్స్ ను సొంతం చేసుకుని సాలిడ్ స్టార్ట్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 94 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓవరాల్ గా అక్కడ రిలీజ్ అయిన ఇండియన్ మూవీస్ పరంగా RRR మూవీ 44 మిలియన్ జపాన్ యెన్స్ ను వీకెండ్ లో సొంతం చేసుకోగా, తర్వాత ప్లేస్ లో ప్రభాస్ నటించిన సాహో సినిమా 23 మిలియన్ జపాన్ యెన్స్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ప్లేస్ లో మళ్ళీ RRR మూవీ జపాన్ లో 70 రిలీజ్ అవ్వగా వీకెండ్ లో 20 మిలియన్ జపాన్ యెన్స్ ను సొంతం చేసుకోగా, ఇప్పుడు తర్వాత ప్లేస్ లో సలార్ మూవీ నిలిచింది. ఓవరాల్ గా మంచి స్టార్ట్ ను సొంతం చేసుకున్న సలార్ మూవీ జపాన్ లో లాంగ్ రన్ లో మంచి కలెక్షన్లతో దుమ్ములేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.